డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి మొదటి రాష్ట్రపతి. అయితే ఆయన ఏ కులస్తుడు అని చెప్పి గూగుల్లో చెక్ చేస్తే ఆయన కాయస్థ అనే కులానికి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అసలు వాళ్ళ వృత్తి ఏంటని చెప్పి మనం చర్చ చేస్తే వాళ్ళు రాజుల కాలంలో కానీ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కూడా వాళ్ళు లెక్కలు రాసినందుకు వాళ్ళు ఉన్న కులస్తులు వాళ్ళు. అంటే నిజంగా ఈ విధంగా బీహార్లో వాళ్ళ అగ్ర కులానికి చెందినవారు. ఈ రాజేంద్ర ప్రసాద్ కాయస్థ కులం అనే వారు బీహార్లో అగ్ర కులానికి చెందిన వ్యక్తి. కానీ ఎంతో ముందు జాగ్రత్త చర్య ఉందండి. ఆ రోజు ఈ దళిత్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ మనం ఇవాళ కుర్చీలలో రాజ్య పరిపాలనలో తర్వాత వ్యవహారికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు ఇవాళ మనం విప్లవాల కిల్ల పోటీగడ్డ ఈ నుంచి మొదలైన ఉద్యోగం మొత్తం దేశవ్యాప్తంగా ఎంతో ప్రస్తుతం పొందిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన నల్గొండ జిల్లా నుంచే అది మొదలు కావాలి. దయచేసి ఎండనక వాననక లెక్క చేయక రేపు 13వ తారీఖు నాడు దళితుల క్రిస్టియన్స్ అందరూ కూడా నడుము కట్టి ముందుకు చేసి బ్రదర్ డేవిడ్ రాజు గారు నడుము కట్టి పూనుకున్న ఈ కార్యక్రమాన్ని మనం ఒక పాత్ర పోషించి ముందుకు నడవాలి. మన తరపున ఇప్పుడు ఉన్న ఈడాను లెక్కేసిన 50,000 మంది ఉన్నాము. మన కానించి కూడా మనిషి ఒక 10 మంది తీసుకొచ్చినా కూడా దగ్గర మన వరకు 500-600 మంది. అంటే యాక్చువల్గా అట్టి హోదా విషయంలో అట్టి కార్యక్రమం విషయంలో కేవలం లోకల్ ఉన్న చర్చిలు చాలండి 5,000 మంది వస్తుంది. కానీ పాస్టర్లు కూడా మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు. అది ఆ దేవుడికి అనుకుండాలి. కానీ కార్యక్రమాన్ని ముందుండి నడిపించి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ప్రతి చర్చిలో ప్రతి ఆదివారం అనౌన్స్ చేయండి. మనకి ఇంకొక వారం మధ్యలో ఉంది. అందరూ వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ఒక మాదిగలే కాకుండా తర్వాత క్రిస్టియన్స్ మీద జరిగే దాడుల విషయంలో కూడా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతోమంది క్రిస్టియానిటీకి పోతే ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అందరం ముందుకు మరుద్దాం, కలుద్దాం, గెలుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.